అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లోని 9వ తరగతికి సంబంధించినటువంటి తెలుగుకు సంబంధించి పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, ఆ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు లేదా ఇతర విశేషాంశాల గురించి తెలుసుకుందాం. ఇది టెట్‌కి కానీ డిఎస్సికి కానీ చాలా ప్రాముఖ్యమైనది. ఎస్జిటి వారికి అయితే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అని 9, 10 తరగతుల్లో అనుబంధమైన విషయాలని అడిగారు కదా, ఆ విధంగా కాస్త ప్రాముఖ్యమైనది. స్కూల్ అసిస్టెంట్లు వారికైతేనేమో 6 నుంచి 10 దాకా ఇంటర్మీడియట్ వరకు కూడా అన్నారు కాబట్టి 8, 9 లేదా 9, 10 చాలా ప్రాముఖ్యమైనవి. దానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణ. పాఠం లోపల విషయాలు పూర్తిగా అయితే చెప్పడానికి సాధ్యపడదు కదని పాఠ్యపుస్తకంలో ఉన్న అన్ని పాఠాలను కలిపి గత పరీక్షల్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను అక్కడక్కడ ప్రస్తావిస్తూ ముఖ్యమైనవి అనుకున్న వాటిని కాస్త వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిడివి ఎక్కువ కావచ్చు, ఎందుకంటే ఒక వీడియోలో చేయడం చాలా కష్టంతో కూడినటువంటిది. అందుకని దీన్ని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఎక్కువ మంది 9వ తరగతి అలాగనే కొత్తగా అంటే గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకాలను చెప్పమని మెసేజ్ల రూపంలో తెలియజేశారు. కాబట్టి 9వ తరగతి సంబంధించినటువంటి వివరణ, టెట్‌కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లందరికీ కూడా తెలుగు 30 మార్కులకు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి. తెలుగు పండిట్స్ అయితే మాత్రం ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ తెలుగు ప్రత్యేకాంశంగా లేనటువంటి వారికి ఇలా ఈ విధానం సరిపోతుందని నా భావన. ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 14 పాఠాలు ఉన్నాయి. 14 పాఠాల్లో 7 పాఠాలేమో సెమిస్టర్ 1, మిగిలినటువంటివేమో సెమిస్టర్ 2. ఇవి కాకుండా మరలా ఉపవాచకానికి సంబంధించి కొన్ని పాఠాలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్లో కొన్ని పాఠాలు తొలగించారు. హరివిల్లు ఒకటను, రంగస్థలం అనేటువంటిది. కానీ టెట్ డిఎస్సి పరంగా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గత టెట్లో అయితే రంగస్థలం నుంచి అడిగాడు. అప్పుడు కూడా ఆ పాఠం సిలబస్లో లేదు, అంటే పాఠ్యపుస్తకంలో ఉంటుంది, బోధించిన అవసరం లేదన్నారు. కానీ దాని నుంచి టెట్లో కూడా అడగటం జరిగింది. ఒకసారి గమనించండి. పాఠం, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, అలాగనే విశేషాంశాలు లేదా విషయము, పాత్రలు మొదలైనవి అనుకోవచ్చు. 6, 7, 8 పాత పాఠ్యపుస్తకం 10 ఈ 4 తరగతులు చేశాను. ఇది 9వ తరగతి. దీని తర్వాత నూతన 10వ తరగతి పాఠ్యపుస్తకం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పాఠం ధర్మబోధ. ధర్మబోధ గురించి అనేక సందర్భాల్లో అడిగాడు. ధర్మబోధకు సంబంధించినటువంటి పాఠ్యాంశానికి సంబంధించి గత టెట్లో అనేక ప్రశ్నలు అడిగాడు. పేరు జాగ్రత్తగా గమనించండి. ప్రక్రియ ఏమిటి అనేది తెలుసుకోవాలి. దాంట్లో వచ్చేటువంటి పాత్రలు ఏమిటో తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మనం తేలిగ్గా దాన్ని గుర్తుపట్టవచ్చు. ధర్మబోధ పాఠం పేరు. ప్రక్రియ వచ్చేసరికి ప్రాచీన పద్యం. ఎందుకు ప్రాచీన పద్యం అన్నాడంటే పద్యమే, ధర్మబోధలో పద్యాలే ఉంది. అయితే ప్రాచీన పద్యం నన్నయ్య రాసినటువంటి మహాభారత ఆంధ్రీకరణ నుంచి గ్రహించబడింది కాబట్టి ప్రాచీన అనే పదం ఉపయోగించాడు. ప్రాచీన పద్యం. ఇతివృత్తం ఏమిటంటే కుటుంబ సంబంధాలకు సంబంధించిన ఇతివృత్తం. దాని యొక్క ఇతివృత్తం అంటే ఏ విషయానికి సంబంధించినది అది ఇతివృత్తం. ఇతివృత్తం వేరు, నేపథ్యం వేరు, ఉద్దేశం వేరు. ఉద్దేశం అంటేనేమో ఆ పాఠం ఎందుకు అంటే ఏ లక్ష్యాలను చేరుకోవటానికి, విద్యార్థుల్లో ఏ గుణాలను పెంపొందించడం కొరకిచ్చాడో దాని ఉద్దేశం అంటారు. నేపథ్యం అంటేనేమో ఆ పాఠం ప్రారంభం కావటానికంటే ముందు ఏం జరిగింది. నేపథ్యం అంటే ముందు అని అర్థం. దాని పాఠానికంటే ముందు పూర్వం ఏం జరిగిందో తెలియజేసేది నేపథ్యం. ఇతివృత్తం అంటే ఏ కథాంశంతో కూడుకున్నది ఆ పాఠం, అది ఇతివృత్తం. జాగ్రత్తగా గమనించండి. ఇతివృత్తము, నేపథ్యము, ఉద్దేశము, ఇది గమనించాలి. కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటిది ఇతివృత్తం. రచించిన కవి నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు అన్న మనకి తెలిసినటువంటి పేరే. ఇందులో వచ్చేటువంటి పాత్రలు విశ్వామిత్రుడు, మేనక, శకుంతల, దుష్యంతుడు, భరతుడు, కణ్వుడు అంటే కణ్వ మహర్షి. వీరు మనకు వచ్చేటువంటి పాత్రలు. పాఠమంతా కూడా ఒక్క శకుంతల మీదే ఆధారపడి ఉంటుంది. శకుంతల దుష్యంతుల మధ్య సంబంధం, వాళ్ళ యొక్క సంభాషణకు సంబంధించింది. అందులో ఎక్కువ భాగం శకుంతలే.
మీకు దాని నేపథ్యం తెలియాలంటే, దానికి ముందు జరిగిన సంఘటన తెలియాలంటే, విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సును భగ్నం చేయటం కోసం దేవతలు మేనకను పంపిస్తారు. మేనక విశ్వామిత్రుడు తపస్సును భగ్నం చేస్తుంది. వారిరువురికి జన్మించినటువంటి కుమార్తె శకుంతల. శకుంతలాలు అనేటువంటి పక్షుల చేత రక్షించబడినది కాబట్టి శకుంతల అనేటువంటి పేరు వస్తుందన్నమాట. శాకుంతలములు అంటారు. విశ్వామిత్రుడు మేనక్క జన్మించినటువంటి శకుంతలను మేనకేమో వెళ్ళిపోతుంది దేవలోకానికి తిరిగి. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. ఆ పుట్టినటువంటి శిశువును అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అటుగా ప్రయాణిస్తున్నటువంటి కణ్వ మహర్షి అనేటువంటి ఆ మహర్షి ఆ పాపను చూసి శాకుంతలముల చేత రక్షించబడుతుంది కాబట్టి శకుంతల అని పేరు పెట్టి తాను పెంచుకుంటాడనమాట. కణ్వ మహర్షి పెంచుకున్న కూతురు, పెంపుడు కూతురు శకుంతల. ఆ శకుంతల కణవ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు కొంతకాలం తరువాత దుష్యంతుడు అనేటువంటి రాజు వేటకు వచ్చి కాస్త ఈదురుగాలుల చేత పెద్ద పెద్ద వర్షం వచ్చే సందర్భంలో లేదా ఇతరితర కారణాల చేత మొత్తానికి కణవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. కణ్వుడు ఉండడు. అప్పుడు శకుంతలను చూసి శకుంతలను ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత నేను వెళ్ళి నా సైన్యాన్ని పంపిస్తాను, పట్టపు రాణిగా నిన్ను తీసుకొని వస్తారంటాడు. వెళ్ళిన వాడు తిరిగి రాడు. అప్పుడు శకుంతలకు భరతుడు జన్మిస్తాడు. ఆ భరతుడు జన్మించిన తరువాత తండ్రి అయిన కణ్వ మహర్షి ఆమెను, అమ్మ మరి కుమారుడు జన్మించాడు, కుమారుడు కూడా ఎదుగుతున్నాడు కాబట్టి ఇంతకాలం తండ్రి దగ్గర ఉండటం భావ్యం కాదు. నీ యొక్క భర్త అయినటువంటి కణ్వ మహర్షి దుష్యంతుని దగ్గరకు, నీ భర్త దుష్యంతుని దగ్గరకు నీ కుమారుని కూడా తీసుకొని వెళ్ళు అని కొందరు చెలికత్తెలనిచ్చి సాగనంపుతాడు. ఆ సాగనంపిన సందర్భంలో మనకు పాఠం మొదలవుతుంది. ఎవరు శకుంతల వెళుతుంది దుష్యంతుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇట్లా నేను నీ భార్యను గాంధర్వ వివాహం చేసుకున్నావు కదా, మా నాన్నగారు కణవ మహర్షి, ఇదిగో మీకు మాకు జన్మించినటువంటి కుమారుడు భరతుడు అని చెబుతుంది. ఆయనేమో నీవెవరో నేను ఎరుగను అంటాడు. అప్పుడు ఆమెడ శకుంతల ఏమని బోధ చేసింది, ఎలాంటి ధర్మబోధ చేసింది, అది పాఠం పేరు ధర్మబోధ. గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువసేపు చెబుతానులే, అధికమైంది అంటే ముఖ్యమైంది, చాలా సందర్భాలు అడిగాడు కాబట్టి. ధర్మబోధ చేసింది. ఎవరు ధర్మబోధ చేశారు? శకుంతల. ఎవరికి? తన భర్త అయినటువంటి దుష్యంతునికి. ఆయనేమో నాకు తెలియదు అంటాడు, ఏమేమో నీ కుమారుడు అంటుంది, ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, సన్నివేశాలన్నీ మళ్ళీ చెబుతూ ఉంటుంది. సత్యవాక్కు ఎంత గొప్పదో తెలియజేసినటువంటి పాఠం అన్నమాట ధర్మబోధ. ఈ పాఠంలో సత్యవాక్కును గురించి తెలియజేసేటువంటి ఒక చక్కటి పద్యం ఉంది. గతంలో అడిగిన సందర్భం కూడా ఉంది టెట్లలో. నుతజల పూరి తంబులకు నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు, మరి ఆ బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే సూనృత వాక్యము మేలు చూడగన్ అంటాడు. సూనృత వాక్యం అంటే సత్యమైనటువంటి మాట. సూనృతము, నృతము అంటే సత్యము, అనృతము అంటే అబద్ధం అని అర్థం. సత్యవాక్యం అంటే 100 గుంటలు, నీటి గుంటల కంటే ఒక బావి మేలు, 100 బావుల కంటే ఒక యజ్ఞం మేలు, 100 యజ్ఞాల కంటే ఒక కుమారుడు మేలు, 100 మంది కుమారుల కంటే ఒక సత్యవాక్యం మేలు అని తెలియజేసేటువంటి శకుంతల దుష్యంతుడికి ధర్మబోధ చేస్తున్న సందర్భంలో నన్నయ్య పలికించిన మాట. అది దానికి సంబంధించి పాత్రలు. ఇక కవి పరిచయానికి వచ్చేసరికి ఆ నన్నయ్య మనందరికీ తెలుసు ఆంధ్రీకరణ, ఏది మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురులో కవిత్రయంలో మొదటివాడు. 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నన్నయ్య 2.5 పర్వాలను మాత్రమే అనువదించాడు. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో సగభాగం. అయితే చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఆ సగభాగం ఎంతవరకు అంటే అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు అనువదించాడు. 142. మనం సహజంగా సినిమాల్లో చెప్తుంటారు కదా 143 అని. 3 కాదు 2, 142, 142వ పద్యం వరకు అనువదించాడు. అది గమనించండి. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి భారతం అన్నమాట. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో నన్నయ్య మొదటి వ్యక్తి.
ఇక కవిత లక్షణాలు 3 ఉన్నాయి. ఈ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. 3 లక్షణాలు తెలుసుకోండి, చాలా ముఖ్యమైనవి. నన్నయ్య కవితా లక్షణం కానిది ఏమిటని 4 ఆప్షన్లు ఇచ్చి అందులో 3 ఆయనవి, 1 వేరేది ఇవ్వచ్చు. కాబట్టి అది ఒకటి గమనించండి. ఇక రచనల విషయానికి వచ్చేసరికి చాముండికా విలాసం, ఇంద్ర విజయం. చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఈ 2 కావ్యాలు. ఆంధ్ర శబ్ద చింతామణిని ఒక రచన చేశాడు. గత డిఎస్సిలో కూడా అడిగినటువంటి ప్రశ్న. ఆంధ్ర శబ్ద చింతామణి ఇది వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన వ్యాకరణ గ్రంథం అనమాట. ఆంధ్ర శబ్ద చింతామణి, శబ్దం అనగానే పదాలకు సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథం. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే కవి పరిచయం ఇవ్వలేదు. అది సంస్కృత భాషలో రాయబడింది. సంస్కృత భాషలో తెలుగు కొరకు రాసినటువంటి నన్నయ్య వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. సంస్కృత భాషలో తెలుగు కొరకు రాశాడు. అదొకటి గమనించండి. ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే అనువాదంలో కానీ ఆ అనువాద శైలిలో కానీ తర్వాత వచ్చేటువంటి కవులకు మార్గదర్శకుడుగా నిలిచినటువంటి కవి ఎవరో అంటాడు నన్నయ్య. అది జాగ్రత్తగా గమనించాలి. నారాయణ భట్టు, పావులూరి మల్లన, అలాగనే వేములవాడ భీమకవి, మల్లి ఎర్రేచన, అధర్వణుడు వీళ్ళందరూ కూడా నన్నయ్య యొక్క సమకాలికులు అంటారు. నారాయణ భట్టు అయితే ఏకంగా మిత్రుడు అనమాట. సరే, అది ధర్మబోధకు సంబంధించి. తర్వాత రెండవది ఇల్లు అలకగానే. ఇల్లు అలకగానే, ఇల్లు అలకటం అంటే తెలుసు కదా, ఇల్లుని శుభ్రంగా గతంలో పూర్వంలో మట్టితో అలికేవారు. అలా ఇల్లు అలకగానే, పాఠం పేరు ఇల్లు అలకగానే. కథానిక, ఇందాక రచనల్లో వాటితో పాటుగా ఆంధ్ర మహాభారతం, అది కూడా గుర్తుంచుకోండి, 2.5 పర్వాలు. ఇల్లు అలకగానే ఇది ఒక కథానిక. కథానిక అంటే ఒక సంఘటనల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. నిర్వచనాల్లో చెప్పుకున్నాం. కథానిక, కథ లేదా కథానిక 2 ఒకటే. దేనికి సంబంధించి ఇల్లు అలకగానే? స్త్రీ చైతన్యం. ఇల్లు అలకటం స్త్రీలకు సంబంధించే అని గుర్తుపెట్టుకోండి. ఇల్లు అలకటం స్త్రీ చైతన్యం. పి సత్యవతి ఈవిడ రచించినటువంటి అద్భుతమైన పాఠం, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మనం శారద ఏమిటంటే ఆ పాఠంలో వచ్చేటువంటి ప్రధానమైన పాత్ర శారద. ఇల్లు అలకగానే అసలు అలికింది, ఇల్లు అలికింది శారద అని. ఏమిటి దాంట్లో ఉన్నటువంటి సంఘటన అంటే సహజంగా స్త్రీలకు సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీలు చదువుకునేటప్పుడు ఎన్నో ఊహలతో విహరిస్తూ ఉంటారు. నేను డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఫలానా అని. కానీ అనుకోని సందర్భంలో వివాహం జరిగిన తర్వాత వారి కలలన్నీ కేవలం ఆ 4 గోడలు, భర్త, పిల్లలు, అత్తమామలు, లేకపోతే తల్లిదండ్రులు, అట్లా 4 గోడలకు మధ్యమే పరిమితమై వారిలో ఉన్నటువంటి కళాత్మకమైన నైపుణ్యాలన్నీ అడుగును పడిపోయి వాళ్ళ ప్రత్యేకమైన విధి, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇల్లు శుభ్రం చేయటం, వస్తువులని సక్రమంగా జరగడం, బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, క్యారేజీలు పెట్టడం, వీటితోనే ముడిపడి ఉంటుంది. అలా ముడిపడినటువంటి ఒక స్త్రీ తన పేరునే మర్చిపోతుంది. ఆ పేరు కోసం ప్రయత్నం చేసి చివరికి పాఠం చివరిలో తన స్నేహితురాలు చెబుతుంది, నువ్వు శారదావి కదూ, బాగున్నావా, ఏమిటి శారద ఎలా తయారయ్యావు, కాలేజీలో నువ్వు చక్కగా చిత్రలేఖనంలో మంచి బహుమతి వచ్చింది, మ్యూజిక్ వచ్చు, నీకు క్రీడలు వచ్చు అని చెప్పి చెబుతుందన్నమాట. అది ఒక సందేశం కదా. మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా అమ్మను ఒకసారి పరిశీలిస్తే అమ్మ చదువుకునేటప్పుడు ఎంతో ఊహల్లో విహరించి ఉంటుంది, కానీ జీవితం కుటుంబానికి పరిమితమైంది. అలాంటి నేపథ్యంతో కూడినటువంటిది ఇల్లు అలకగానే పాఠం. అందుకని స్త్రీ చైతన్యం ఇతివృత్తం, ఇది ఒక కథానిక, సత్యవతి గారు రచించారు. ఇల్లు అలకగానే పాఠంలోని ప్రధాన పాత్ర శారద. అయితే సత్యవతి గారు తెలుగు కాదు, ఎంఏ ఇంగ్లీష్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ చేసి మన అధ్యాపక వృత్తిని చేపట్టాడు. లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆమెకి కళారత్న అనేటువంటి బిరుదు ఉంది. జాగ్రత్త, గతంలో అడిగాడు. కళారత్న, చాసో యొక్క సాహిత్య పురస్కారాన్ని పొందారు. కళారత్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కళారత్న బిరుదు ఇచ్చారు. చాసో యొక్క సాహిత్య పురస్కారాన్ని పొందారు. ఇది ఎన్నిసార్లు అడిగి ఉంటాడోనండి. ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూకు సంబంధించి ఇస్మత్
చుక్తాయ్ అనేటువంటి ఆవిడ రచించిన కథలను, యు అంటే ఉర్దూ అన్నమాట, ఇస్మత్ చుక్తాయ్ కథలను తెలుగులోకి అనువదించిన రచయిత్రి ఎవరు అని 4 ఆప్షన్లు ఇచ్చాడు అనమాట. జాగ్రత్త. ఇస్మత్ చుక్తాయ్ కథలను, ఉర్దూ కథలను తెలుగులోకి అనువదించినటువంటి రచయిత్రి పి సత్యవతి. గుర్తుంచుకోండి, పి సత్యవతి అనేటువంటి ఈవిడ. సత్యవతి కథలు అని ఉంది, అసలు పేరే సత్యవతి కథలు. ఇల్లలకగానే అనేటువంటి గ్రంథం కూడా ఉంది ఈవిడ. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఆ పాఠం ఏ గ్రంథంలో ఉందో కూడా తెలుసుకోవాలి. సత్యవతి కథలుంది, ఇల్లలకగానే అనేటువంటి కథలుంది, రాగభూపాలయం ఉంది, మత్తు నగరి అనేటువంటి, ఇవన్నీ కూడా రచనలు ఉన్నాయి. ఇల్లలకగానే రచన ఉంది, కానీ సత్యవతి కథల్లో నుంచి ఒక కథని మనకి ఈ పాఠ్యాంశంగా తీసుకున్నాడు. ఆమె పేరుతోనే సత్యవతి కథలు. గుర్తుంచుకోండి, అది ఇల్లలకగానే అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ. ఇక చైతన్యం. చైతన్యం ఈ ప్రక్రియలన్నీ నేను గతంలో 17 ప్రక్రియలు చేశానండి. 17 ప్రక్రియల్లో పద్యం అనేది మర్చిపోయాను చెప్పడం, రాయటం అయితే రాశాను. వాటిలో 17 ప్రక్రియలు ఇవన్నీ నేను ప్రస్తావించాను. ప్రశ్న ఎట్లా అడుగుతాడు ఏమిటి ఇలాంటివన్నీ కూడా అది గత వీడియోలో ఉంటుంది. చైతన్యం 3వ పాఠం. చైతన్యం గేయ కవిత. గుర్తుంచుకోండి, గేయ కవిత. గేయ కవిత కూడా ఇది మాత్రా ఛందస్సుకు చెందినది. గేయ కవిత కూడా మాత్రా ఛందస్సుకు చెందినటువంటిది, అంటే పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అంటే ఛందస్సుతో కూడిందే గేయ కవిత కూడా, ఛందస్సుతో కూడిందే మాత్రా ఛందస్సు. సహజంగా గురువు లఘువులు గుర్తిస్తాం కదా, అలా కాకుండా గురువును 2గాను లఘువును 1గాను గుర్తించి మొత్తం ఎన్ని మాత్రలు, గురువు లఘువు లఘువు అనుకోండి, గురువు అంటే 2 మాత్రలు, లఘువు లఘువు అంటే 1 1, మొత్తం 4 అట్లా. అంటే మీకు ఉదాహరణకు చెబుతాను చూడండి. ఇప్పుడు ఇది గురువు అవుతుంది, లఘువు అవుతుంది, లఘువు లఘువు లఘువు, మొత్తం ఎన్ని మాత్రలు అంటే 2 3 4 5 6, 6 మాత్రలు ఆ పదం. అట్లా మాత్రలతో కూడినటువంటిది అనమాట. మాత్రలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ విధానంలో పాడుకోవటానికి, లయబద్ధంగా సాగటానికి ఉపయోగించేటువంటి గేయ కవిత. చైతన్యం అనేటువంటి పాఠ్యాంశం. సామాజిక బాధ్యత, అది ఇతివృత్తం. గేయ కవిత ఏమిటి? ఈ గేయ కవిత ప్రత్యేకత అంటే కవిని మేలుకొలుపుతాడు. ఓ కవి, కవి గురించేనమాట. తాపి ధర్మారావు గారు రాసినటువంటి ఈ గేయ కవిత కవిని మేలుకొలిపేటువంటి కవిత. ఓ కవి మేల్కో, నువ్వు మేల్కొని మంచి పాటలు, సంఘాన్ని మేల్కొలిపేటువంటి రచనలు చెయ్యి. ఆషామాషి ఏదో నవ్వుకునేవి లేకపోతే ప్రకృతి వర్ణించే ఇవి కాదు, సంఘాన్ని ఉద్ధరించగలిగినటువంటి రచనలు చెయ్యి అనేటువంటి భావాన్ని ప్రతి చరణంలో తెలుపుతూ వచ్చేటువంటి గేయం అన్నమాట. తాపి ధర్మారావు. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే తాపి ధర్మారావు గారు చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధం ఉంది. చేమకూర వెంకట కవి, ఆ వెంకట కవి రచించిన విజయ విలాసం అనేటువంటి ప్రబంధానికి ఈయన హృదయోల్లాసం అనేటువంటి వ్యాఖ్యానం రాశారు. చేమకూర వెంకట కవి విజయ విలాసం పూర్వ గ్రంథం అన్నమాట, ప్రాచీన గ్రంథం. ఆ చేమకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసం అనేటువంటి ప్రబంధానికి హృదయోల్లాసం అనే వ్యాఖ్య రాశారు. ఆ హృదయోల్లాసం అనేటువంటి ఆ వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అనేక సార్లు అడిగాడు, అనేక సార్లు, గుర్తుపెట్టుకోండి. అది ఒక ప్రధానమైంది. ఇక మనకి పాఠ్యాంశంలో పాతపాళి ఏది కవి రచనలు, పాతపాళి, కొత్తపాళి, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, సాహితీ మర్మరాలు, ఇవి ఇతర రచనలు. రాళ్ళు రప్పలు, ఆయన జీవితంలో ఎదురైన రాళ్ళు రప్పలు అంటే ఆయన ఆత్మకథ. గుర్తుంచుకోండి, తాపి ధర్మారావు ఆత్మకథ రాళ్ళు రప్పలు అనేటువంటిది వారి యొక్క ఆత్మకథ. పెళ్ళి, దాని అన్ని చిన్న చిన్న గ్రంథాలే ఉంటాయి. పాతపాళి, కొత్తపాళి, ఇనుప కచ్చడాలు అది మనకి ఇవ్వలేదులేండి ఇందులో. అంటే గతంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న పుస్తకాలన్నీ చాలా లోతైన పరిశోధన గ్రంథాలు అనుకోవచ్చు వాటిని, అవి ప్రధానమైనవి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి సంబంధించి ఈయన సంపాదకుడుగా కూడా చాలా కాలం పనిచేశాడు. సంపాదకుడుగా కాస్త ప్రత్యేకమైన శీర్షికలు పెట్టడంలో దిట్ట. అందుకని జీవిత చరిత్రకి ఏమని పేరు పెట్టుకున్నారో రాళ్ళు రప్పలు అని పేరు పెట్టుకున్నారు.
ప్రత్యేకత ఏమిటంటే పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారిగా వాడుక భాషను ప్రవేశపెట్టాడు. ఇది గమనించాలి. తొలిసారిగా దినపత్రికలలో వాడుక భాషను ప్రవేశపెట్టినటువంటి వారు ఈ క్రింది వాణిలు ఎవరంటాడు? తాపీ ధర్మారావు. చాలా కాలం పత్రికా సంపాదకుడిగా వ్యవహరించారు. పుట్టపర్తి నారాయణచార్యులు, గుర్రం జాషువా గారు, శ్రీశ్రీ గారు, గురిజాడ వెంకటప్పారావు గారు వీరి సమకాలికులు. కాస్త సమకాలికులను కూడా గుర్తుంచుకోండి. ఈయన సమకాలికులు కొందరని చెప్పాను. ఇది వీళ్ళిద్దరుగా తప్ప ఇంకెక్కడ మనకు సమకాలికులు అనే పదాలు రావు. కాస్త మనసులో ఉంచుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చైతన్యం పాఠ్యాంశంలోని ఒక చరణం తీసుకొని దానికి పైన గురువు లఘువులు అంటే గురువు బదులు 2 వేయండి, లఘువు బదులు 1 వేసి అట్లా మాత్రలు లెక్కించండి. 20, 20, 20, 19, 20 అట్లా మాత్రలో సమాన పాదానికి ఇన్ని చొప్పున వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది అనమాట మాత్రా ఛందస్సు అంటే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అనేక సందర్భాల్లో అడిగాడు. మాత్రా ఛందస్సుకు సంబంధించినది క్రింది వానిలో కథ లేకపోతే పద్యం ఎట్లా అనమాట. వచన కవిత, గేయం అని. గేయం దాన్ని గేయ కవిత అని కూడా అంటారు. 4 ప్రియమైన నాన్నకు. పేరులోనే ఉంది, ఇది లేఖ. ప్రియమైన నాన్నకు అనేటువంటిది లేఖ. ఇది మానవ సంబంధాలకు సంబంధించిన లేఖ. నాన్నకు రాసిన ఉత్తరం, అది మానవ సంబంధాలకు సంబంధించిన లేఖ. పెంగళి బాలాదేవి. బాలా ఉత్తరంలో చివరిలో ఇట్లు మీ కుమార్తె అని పెట్టి బాలా అని రాస్తుంది. అంటే ఆవిడే తండ్రి నుంచి వారసత్వంగా రచనలో రాయటం అబ్బినటువంటిది అనమాట. ఆవిడ బాలా అని అంటుందన్నమాట. తెలుగు కథా పారిజాతాలు. తెలుగు కథా పారిజాతాల్లోనిదే ఈ యొక్క ప్రియమైన నాన్నకు అనేటువంటి ఆ పాఠం. తెలుగు కథా పారిజాతాలు. నాన్నకు రాయిన ఉత్తరాలు అని కూడా రాశారు బాలాదేవి గారు. నాన్నకు రాయిన ఉదాహరణకు చూడండి, ప్రియమైన నాన్నకు అనే పాఠ్యభాగం ఈ క్రింది వానిలో ఏ గ్రంథం నుంచి గ్రహించబడిందని చెప్పి తెలుగు కథా పారిజాతాలు, నాన్నకు రాయిన ఉత్తరాలు ఇట్లా 4 ఇచ్చామనుకోండి. నాన్నకు రాయిన ఉత్తరాలు కూడా ఆవిడదే కాబట్టి ఒకవేళ నాన్నకు రాయిన ఉత్తరాలు అనేటువంటిది మనం అనుకోవటానికి అవకాశం ఉంటుంది. తెలుగు కథా పారిజాతాలు అందులోనిదనమాట ఈ యొక్క పాఠ్యాంశం. ఇందాక చెప్పుకున్న దాంట్లో చైతన్యం పాఠ్యభాగం కొత్తపాళి. ఇందాక చెప్పాం కదా, కొత్తపాళి, పాతపాళి, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలని. కొత్తపాళి అనేటువంటి గ్రంథం నుంచి ఈ పాఠ్యాంశాన్ని గ్రహించబడింది. సరే, ఇందులో నాన్నకు రాయిన ఉత్తరం ఈవిడదే, ప్రశ్న అనేటువంటిది కూడా ఆవిడదే. ఒక చీకటి, ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం, గాజు బొమ్మలు ఇలాంటి రచనలు కూడా పెంగళి బాలాదేవి గారిదే. నాన్నకు ఉత్తరం రాస్తుంది. మొదట్లో పాఠం అర్థం కాదు కానీ కాస్త మనసు పెట్టి చదివితే మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో. నాన్నకు రాసే ఉత్తరంలో నాన్న గురించి ప్రస్తావన చేస్తూ, ఎందుకు నాన్న మనం అంటే ఎంత ప్రేమ, కంగారు పడుతుంటావు, ఒకరోజు నేను కాలేజీ నుంచి ఆలస్యంగా సెమినార్ ఉండడం వల్ల రాకపోతే కారు వేసుకొని 2 సార్లు చుట్టూరు తిరిగి వచ్చావంట, ఫలానా ప్యూన్ చెబితే మేము ఫలానా బ్లాక్లో ఉంటే నువ్వు ఫలానా బ్లాక్లో తిరిగి ఇంటికి వెళ్ళావంట, అంత కంగారు ఎందుకు అని నేను అప్పుడు అమ్మతో అన్నాను. నేనేం చిన్నపిల్లనా, ఎందుకు ఎట్లా తిరుగుతాడు అని అన్నాను. కానీ నా పిల్లలు అంటే పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక నా పిల్లలు సమయానికి ఇంటికి రాకపోతే నేను ఎంత కంగారు పడతానో, మీరెంత కంగారు పడ్డారో నాకు ఇప్పుడు తెలుస్తుంది అంటూ రాస్తూ ఉంటుంది. ఇక చివరిలో విషయం ఏమిటంటే వాళ్ళ తండ్రి మరణించి ఉంటాడు. మరణించినప్పుడు తాను చెప్పదలుచుకున్న భావాలన్నీ ఉత్తర రూపంలో చెబుతుందన్నమాట. మరణించిన వ్యక్తికి చెబుతుంది అన్న విషయం మనకి ఆ చివర 3 పాదాల్లో తప్ప తెలియదు. సరే, అది ఈవిడికి సంబంధించినటువంటి వివరణ. సరే, ఆత్మకథకు సంబంధించి. ఆత్మకథ చాలా చాలా ముఖ్యమైనది, అనేక సందర్భాల్లో అడిగినది. పేరు చూడండి, ఆత్మకథ. పాఠం పేరు ఆత్మకథ, కానీ అది వచన కవిత. వచన కవిత అనే ప్రక్రియ మీద గతంలో ప్రశ్న వేశాడు. ఛందో నియమాలతో సంబంధం లేనిది అని ద్విపదని, లేకపోతే పద్యమని, అలాగనే గేయ కవిత అన్నాడు, వచన కవిత అన్నాడు. వచన కవిత దీనికి ఛందో నియమాలతో సంబంధం లేదు. గేయ కవిత కూడా ఛందో నియమం ఉంది, ఎందుకంటే మాత్రా ఛందస్సు కాబట్టి. సరే, ఆత్మకథ, వచన కవిత. ఇది ఇతివృత్తం ఏమిటంటే స్వయం కృషి, సొంతగా ఎదగటం అనేటువంటిది ఇతివృత్తం. రచయిత డాక్టర్ ఎండ్లూరి సుధాకర్.
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్. కవిరత్న ఈయన బిరుదు. నవయుగ వచన కవితా చక్రవర్తి. జాగ్రత్తగా గమనించండి, కవిరత్న బిరుదు, నవయుగ వచన కవితా చక్రవర్తి. నవయుగ కవి చక్రవర్తి అని ఎవరికి బిరుదు? జాషువా గారికి బిరుదు. నవయుగ వచన కవితా చక్రవర్తి అని ఎండ్లూరి సుధాకర్ గారికి బిరుదు. గబ్బిళం ఎవరు రచించారు? గబ్బిళం అనేది జాషువా గారు రచించారు. కొత్త గబ్బిళం అనేటువంటిది ఈయన రాసినటువంటిది. నల్ల ద్రాక్ష పందిరి, గుర్తుపెట్టుకోండి, నల్ల ద్రాక్ష పందిరి. ఆ గ్రంథం నుంచే, దాని నుంచే మనకి ఈ యొక్క పాఠ్యాంశం ఆత్మకథ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది. అలాగనే వర్తమానం, మల్లె మొగ్గల గొడుగు, గోసంగి, ఆటజనికాంచే అని ఒక పుస్తకం రాశారు. అటజనికాంచి కాదు, అటజనికాంచే అంబర చుంబి శిరస్సరజ్జరి, అది పెద్దనామాత్యుడిది, అది కాదు. ఆటజనికాంచే, ఆట అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘం వారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళొచ్చిన సందర్భంలో ఒక యాత్రా రచన చేశారు. ఆటజనికాంచే గతటట్లు అడిగాడు ఎవరిది అని. ఆటజనికాంచే అనేటువంటి యాత్రా రచన ఎండ్లూరి సుధాకర్ గారిది. పాఠం అంతా, వచన కవిత అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే దళిత కవి ఎండ్లూరి సుధాకర్ గారు తాను పూర్వం పడినటువంటి బాధలను, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖాలను రెండింటిని బేరీజు వేసుకుంటూ తన కవిత సాగుతుందన్నమాట. పూర్వం నేను ఈ విధంగా ఎన్నో మంచినీళ్లు తాగటానికి కనీసం చెరువు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు సన్మానం చేస్తూ నా ముందున్నటువంటి టేబుల్ మీద గాజు గ్లాసుతో నీళ్లు పెట్టారు. ఒకప్పుడు నేను కనీసం ఒక దేవాలయానికి వెళ్ళేవాడిని కాదు, ఇప్పుడు నా పేరుతో అర్చనలు చేస్తున్నారు. ఒకప్పుడు నేను నడిస్తేనే భూమి మైలపడింది అనేవారు, ఇప్పుడు నాకు మంచి సింహాసనాలను వేసి ఎట్లా అని చెప్పుకుంటూ సాగేటువంటిది అనమాట. మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది, బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలయ్యింది. ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే నిన్నటి నా గాయాలు ఉలిక్కి పడుతున్నాయి అని అంటాడనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వర్తమానానికి భూతకాలానికి మధ్య వ్యత్యాసం చెబుతూ సాగేటువంటి వచన కవిత అనమాట. ఆత్మకథ, తన యొక్క ఆత్మకథ ఏమిటో తాను చెప్పుకుంటున్నాడు, అది వచన రూపంలో. గుర్తుంచుకోండి, రెండు భిన్నమైన. ఆత్మకథ అనగానే స్వీయ చరిత్ర అనుకుంటాం, కాదు. ఆత్మకథ పాఠం, ప్రక్రియ వచన కవిత. ఆత్మకథ అంటే ఎండ్లూరి సుధాకర్ గారు తాను పడినటువంటి ఆవేదన తెలియజేసేటువంటిది. ఒక మంచి వాక్యం ఉంటుందన్నమాట. ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువు కనిపిస్తే గద్దను చూసిన కోడి పిల్లలా నా బొటన వేలు దాక్కుంటుంది అంటాడు. నాకు మా మిత్రులు చాలామంది అడిగారు, వచన కవిత అంతా బాగానే అర్థమవుతుంది, ముందు పడినటువంటి బాధలు, తర్వాత ఇప్పుడు. ఒకప్పుడు ఇలాగా వస్త్రాలు కూడా ఉండేవి కావు, నాకు పట్టు వస్త్రాలు కప్పుతున్నాడు. నాకు పట్టు వస్త్రాలు కప్పుతుంటే మా చినిగిపోయిన రవికి అనమాట, చినిగిపోయినటువంటి చీర కట్టుకున్నటువంటి మా ముతక పంచె కట్టుకున్న మా తాత గుర్తొస్తున్నాడు. ఎట్లా పోలుస్తూ ఉంటాడనమాట. అలా పోల్చే సందర్భంలో అవన్నీ బాగానే అర్థమవుతాయి. కానీ ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువు కనిపిస్తే గద్దను చూసిన కోడి పిల్లల నా బొటన వేలు దాక్కుంటుంది, అసలు ఇదేంది సంబంధం లేకుండా అని కొంతమంది మిత్రులు అడిగారు. అప్పుడు అంటే కొద్దిగా అవగాహన ఉందండి దాని మీద, ఆయన కవితల మీద కొంచెం అవగాహన ఉంది. అప్పుడు దాని సందర్భం ఏంటంటే, ఒకప్పుడు బొటనవేలుని, ఏకలవ్యుడు బొటనవేలుని అడిగినటువంటి గురువు ఉన్నాడు. విలువిద్యా పాండిత్యంలో గొప్పవాడైనటువంటి తన బొమ్మను, గురువు యొక్క బొమ్మను చేసుకొని విలువిద్యా పాండిత్యంలో ప్రావీణ్యత సంపాదించినటువంటి ఏకలవ్యుడు యొక్క విద్యను ఆపాలి, అంతటితో అంతరింపజేయాలి, ఎందుకంటే ఇచ్చిన మాట కొరకు అన్నట్లుగా తన యొక్క గురుదక్షిణగా అడిగి ఏకలవ్యుడి యొక్క బొటనవేలుని అడిగినటువంటి ద్రోణాచార్యుని యొక్క దాన్ని పోలుస్తూ నా చిన్నప్పుడు చదువు చెప్పిన నా గురువులు కూడా నా పట్ల అంటరాని భావం కలిగి ఉంటారేమో, నా ప్రతిభను లాక్కుంటారేమో, అవమానిస్తారేమో అన్న సందర్భంలో ఈ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువు కనిపిస్తే గద్దను చూసిన కోడి పిల్లల నా బొటన వేలు దాక్కుంటుంది గుప్పెట్లో అని చాలా చక్కటి కవితా విధానం. అవకాశం ఉంటే చదవండి. తర్వాత ఆశావాది. ఆశావాది అనేటువంటిది
ముఖాముఖి అనేటువంటి ప్రక్రియకి సంబంధించి మనకు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ముఖాముఖి ప్రక్రియ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆశావాది ఆశావాది అనేటువంటిది ఇతివృత్తం ఏంటంటే సాహితీ జీవనం రచనలకు సంబంధించి. ఆశావాది ప్రకాశరావు. అసలు ఇంటి పేరు ఏంటంటే ఆసాది. ఆసాది అసలు ఇంటి పేరు. అయితే ఆశావాది అని మధ్యలో పాఠంలో దానికి ఒక సందర్భం చెబుతాడు, ప్రస్తావించను. ఆశావాది ప్రకాశరావు 26 సంవత్సరాల పాటు అష్టావధానాలు చేశారు. సుమారుగా 171 అవధానాలు, అష్టావధానాలు 171 అవధానాలు చేశారు సుమారుగా. 19వ ఏటనే అవధానం ప్రారంభించారు, గాంధీ జయంతి రోజు అని చెప్పుకుంటాడు పాఠంలో. 26 వసంతాల పాటు కొనసాగింది అంటాడు. లోకలీలా సూక్తము, అంతరంగ తరంగాలు. లోకలీలా సూక్తము, అంతరంగ తరంగాలు అనేటువంటివి ఆయన యొక్క రచనలు. ఇవి కాకుండా ఇంకా రాశారు పుష్పాంజలి. అవధానంలో ఆయన చేసినటువంటి 171 అవధానాలను, వాటిల్లో ఆసువుగా చెప్పిన పద్యాలు కానీ ఇలాంటి వాటి అన్నింటినీ గ్రంథస్థం చేశారు. ఒక 5 గ్రంథాల దాకా. అవధాన చాటువులు అంటే అవధానంలో వచ్చినటువంటి చాటు పద్యాలు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు, ఇట్లా అవధానానికి సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి వాటిని ఒక 5 గ్రంథాలుగా ఆయన పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఒక 2 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి, 2021లో పద్మశ్రీ బహుమతి అవార్డుని ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు 2021లో. అంటే 21లో పద్మశ్రీ పొందారు, 22లో మరణించారనమాట. ఇక్కడ విషయం ఏమిటంటే బాలకవిగా అంటే శ్రీశైలంలో ఒకప్పటి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వస్తుంటే స్వాగత పద్యాలు ఈయనే రాసి పాడాడనమాట ఆయన చిన్నప్పుడు. అప్పుడు ఆయన ఈ పిల్లవాడెవడో చాలా చక్కగా ఉన్నాడు, సాహిత్యంలో మంచి బాలకవిలాగా ఉన్నాడు అని ప్రస్తావించాడు. గుర్తుపెట్టుకోండి, ఆశావాది ప్రకాశరావుని బాలకవి అని ప్రశంసించింది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. అది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఉంది, గత టెట్లో అడిగినటువంటిది, డిఎస్సిలో కూడా అడగటానికి అవకాశం ఉన్నటువంటిది. ఏమిటంటే అది పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ఆశావాది ప్రకాశరావుని అన్నటువంటి వ్యక్తి ఎవరు అని గత టెట్లో అడిగాడు. డాక్టర్ సినారే, సి నారాయణ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, సినారే ప్రస్తావన వస్తుంది, అలాగనే సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రస్తావన వస్తుంది. ఇందులో దానికి సంబంధించి మన పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ఆశావాది ప్రకాశరావుని అభినందిస్తూ ఎవరన్నారు ఈ మాటలు అని అడిగాడు. సినారే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అది ఒకటి గమనించండి. ఇక్కడ ఇందాక చెప్పుకున్న దాంట్లో ఒకటేదో ప్రత్యేకంగా ఆత్మకథకు సంబంధించి ఒక చిన్న విషయం మర్చిపోయాను. పాఠం కవి పరిచయం ప్రారంభంలోనే ఉంటుందన్నమాట. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని అన్నది ఎవరు? ఎండ్లూరి సుధాకర్. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి పద్యం చక్కగా పాడువాడు, పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ఆశావాది ప్రకాశరావుని కీర్తించినది ఎవరంటే డాక్టర్ సినారే గారు. అలాగనే ఇక్కడ ఇంకొక వస్తుందన్నమాట, ఈ పాఠంలో వస్తుంది. ఈ మూడింటిని అవకాశం ఉంటే నేను గుర్తుంటే 3 కొటేషన్లు స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నం చేస్తాను గుర్తుంటే. ఇది ఆశావాది ప్రకాశరావు. తర్వాత అలాగనే ఆశావాది ప్రకాశరావు గురువు కూడా తెలుసుకోవాలి, సివి సుబ్బన్న. సివి సుబ్బన్నను గురువుగా భావించాడనమాట ఆశావాది ప్రకాశరావు. ఆశావాది ప్రకాశరావు అనగానే 3 వ్యక్తులు గుర్తు రావాలి. ఒకటి సివి సుబ్బన్న, ఆయన గురువుగా భావించిన వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ బాలకవి అని ఈయన కీర్తించాడు. సినారే ఇందాక చెప్పుకున్నటువంటి కొటేషన్ అనమాట. ఈ 3. తర్వాత సెమిస్టర్ 1లో చివరి పాఠం హరివిల్లు. ఇది వర్ణనకు సంబంధించింది. ప్రకృతికి సంబంధించిన వర్ణనలు అన్నీ, ప్రకృతి వర్షాన్ని వర్ణించేది, అలాగనే మేఘాలను వర్ణించేది,
సముద్రాన్ని, వసంత ఋతువుని, ఇలాగన్ని వర్ణనలు, కోడికోతను, ఇలాంటివన్నీ కూడా. ఇది వర్ణన. వివిధ కవులు ఎవరంటే ఎర్రన, రామరాజభూషణుడు, మొల్ల, కూచిమంచి తిమ్మకవి, దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, ఇలాంటి వాళ్ళు. వీరిలో ఎర్రన వచ్చేసరికి ఎర్రన హరివంశాన్ని మనకి ఈ పాఠం మొత్తంలో వారు రచనలు తెలుసుకుంటే చాలు. ఎర్రన హరివంశాన్ని రచించినటువంటి కవి. రామరాజభూషణుడు కఠోరమైనటువంటి నారికేళ పాకానికి చెందినటువంటి వసు చరిత్ర అని ఒక గ్రంథం ఉంది. ఆ వసు చరిత్ర నుంచి ఒక పద్యం ఇచ్చాడు, అది నోరు కూడా తిరగని పద్యం. మొల్ల వచ్చేసరికి రామాయణం, మొల్ల రామాయణం మనందరికీ తెలిసిందే. కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయం, గుర్తుపెట్టుకోండి ఈయన రాసినటువంటి రచన. మొల్ల రామాయణం అందరికీ తెలిసిందే. కూచిమంచి తిమ్మకవి రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. దాశరథి కృష్ణమాచార్యులు వారు అమృతాభిషేకం, అది ఒకటి గమనించండి. శ్రీనాథుడు శృంగార నైషధం అని ఒక రచన రాశాడు, హర్ష నైషధాన్ని అనువదిస్తూ శృంగార నైషధం. అల్లసాని పెద్దన మనుచరిత్ర, ఇందాక మనం చెప్పుకున్నామే, అటజని కాంచ భూమి సూర్యుడు అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్లు అనేటువంటి ఆ పద్యం మనుచరిత్రలోనిదే. అల్లసాని పెద్దను రచించినటువంటిది. పేర్లు పట్టక నేను కొన్ని రాయలేదు. అలాగనే వీరూరి వెంకటాచార్యుడు అని విశ్వకర్మ పురాణం అని ఒకటి రాశారు, అది ఒక్కటి గమనించండి. వీరూరి వెంకటాచార్యులు విశ్వకర్మ పురాణం గుర్తుపెట్టుకోండి, విశ్వకర్మ పురాణం. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఇవి ప్రధానమైనటువంటివి. మనకు అందులో ఆ రచనలో ఒక్కటి గుర్తుపెట్టుకున్న దరిదాపుగా మనం ఆ పాఠం కవర్ చేయగలిగినట్లే. అది హరివిల్లుకు సంబంధించి. 8 స్నేహం ప్రాచీన పద్యం. స్నేహం అనేటువంటిది ప్రాచీన పద్యం. ఇది కూడా పద్యాలన్నీ కూడా వివిధ కవులు రాసినటువంటివే. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన పాఠం ఏదన్నా ఉంది అంటే అది ప్రాచీన పద్యమే. ఏంటి ఆ పాఠం ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యేది అని మనం అనుకోవచ్చు. ఏమి లేదు, పాఠం పేరే స్నేహం. రకరకాల స్నేహాల గురించి పరిచయం చేశాడు. వివిధ కవులు రాసినటువంటి వారి కావ్యాల్లో వచ్చినటువంటి స్నేహాలకు సంబంధించినటువంటిది అన్నమాట ఈ పాఠం. అందుకని వివిధ కవులు అన్నాడు. అందులో గత టెట్లో అడిగాడు, బాల్య స్నేహం, సత్పురుషుల స్నేహం, వైర స్నేహం, స్వార్థ స్నేహం. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4. ఈ 4 స్నేహాలు ఒక పక్కిచ్చి ఆ 4 స్నేహాలు ఎవరెవరు ఆ స్నేహ ధర్మాలను, అంటే బాల్య స్నేహ ధర్మాన్ని అనుసరించిన వారెవరు, సత్పురుషుల స్నేహాన్ని అనుసరించిన వారెవరు, వైరం అంటే శత్రుత్వం, వైర స్నేహం ఎవరు, స్వార్థంతో కూడిన స్నేహాన్ని అవలంబించిన వారెవరని అట్లా ఇచ్చాడనమాట. ఒకసారి నేను దాన్ని ప్రస్తావిస్తాను. దీనికి సంబంధించిన వివిధ కవుల్లో మనకు ఆ పాఠ్యాంశంలో 11వ శతాబ్దానికి చెందిన నన్నయ్య ఉన్నాడు, తిక్కనున్నాడు, పోతనున్నాడు, కందుకూరి రుద్రకవి ఉన్నాడు, తెనాలి అన్నయ్య కవి ఉన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం తెలుగులో వారికి. ఇందాక చెప్పిన సినారయ్య గారికి 2, 3 ఏమో రావూరి భరద్వాజు. ఒక 10 నిమిషాలు వీడియో చేశాను నేను. గతంలో చాలాసార్లు అడిగాడు అది. ఎందుకంటే 7వ తరగతి పాఠ్యపుస్తకం వెనక వైపున ఒక పట్టిక ఇచ్చాడు అట్ట మీద దానికి సంబంధించి. సరే, బాల్య స్నేహం అంటే చిన్ననాటి స్నేహం. బాల్య స్నేహానికి సంబంధించి కుచేలుడు, శ్రీకృష్ణుడు ఇద్దరు మంచి దోస్తులు అనమాట. బాల్య స్నేహం. శ్రీకృష్ణుడేమో పరమాత్ముడు, ధనవంతుడు. కుచేలుడేమో తినడానికి తిండి అంతంత మాత్రంగా జరిగేవాడు, భార్య పిల్లలతో ఎక్కడో గృహంలో పేదరికంలో బ్రతికేవాడు. తనను ఆదుకోవటానికి కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. మనందరికీ తెలిసినటువంటివి, మళ్ళీ దాన్ని పొడిగించడం ఎందుకు, హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి బాల్య స్నేహం వారిద్దరిది. శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకోండి, కుచేలుడు, శ్రీకృష్ణుడు వారిరువురి స్నేహానికి సంబంధించి బాల్య స్నేహం అనే విభాగంలో కొన్ని పద్యాలు ఇచ్చాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళటానంటాం, భార్య సరే వెళ్ళు అంటాం, అటుకులు తీసుకొని వెళ్ళటం, ఆయన అంత రాజభోగాలను అనుభవించి ఆయన చిన్నప్పుడు ఏదో నా అటుకులను ఇష్టపడ్డాడని ఇప్పుడు అటుకులు తింటాడని ఈయన మదన పడటం, శ్రీకృష్ణుడు వాటిని అడగటం, ఇలాంటివన్నీ కూడా. సత్పురుషుల స్నేహం. సత్పురుషులు అంటే మంచివారు. సత్పురుషుల స్నేహానికి సంబంధించి రామాయణంలోని రాముడు, సుగ్రీవుడు
రాముడు సుగ్రీవుడు వారి మైత్రికి సంబంధించి అన్నమాట. ఇద్దరు సత్పురుషులే. అన్నవాలి దుర్మార్గుడు తమ్ముడిని తరుముతుంటాడు. ఆ తమ్ముడు శ్రీరాముడితో స్నేహం చేసి అన్నను చంపిన తర్వాత కిష్కింధకు రాజు అవుతాడు. కాబట్టి ఇద్దరు మంచి వ్యక్తులే, శ్రీరాముడు అలాగనే సుగ్రీవుడు. కాబట్టి సత్పురుషుల స్నేహంలో వారిరువురు వస్తారు. వైర స్నేహం, వైరం అంటే శత్రుత్వం. వైర స్నేహానికి శత్రుత్వానికి సంబంధించినటువంటి స్నేహం, అధికార గర్వంతో తొలనాడినటువంటి వ్యక్తి అన్నమాట. ద్రుపదుడు అలాగనే ద్రుపదుడి యొక్క స్నేహితుడు ఇందాక చెప్పుకున్నటువంటి ద్రోణాచార్యుడు అన్నాం కదా, ద్రోణుడు. ద్రుపదుడు ద్రోణుడు వైర స్నేహం. ద్రుపదుడు గుర్తుంచుకోండి, ద్రుపదుడు ద్రోణుడు, ద్రో అట్లా గుర్తుపెట్టుకోండి. వైర స్నేహం, వైర రా కూడా ఉంది. ద్రుపదుడు ద్రోణుడు వైర స్నేహం. ద్రుపదుడు ద్రోణుడు బాల్యంలో ఇద్దరు కూడా స్నేహితులే. కాలక్రమేణా ద్రుపదుడు మహారాజు అవుతాడు. ద్రోణుడేమో ఏదో విలువిద్యలు నేర్చుకుంటూ అలాగా పరశురాముడి దగ్గర కొన్ని విలువిద్యలు నేర్చుకుంటాడు. అయ్యా నేను ఆర్థిక సహాయం అయితే చేయలేను కానీ విలువిద్యలు ఇలాంటివన్నీ నేర్పుతానంటాడు. తర్వాత కౌరవులు పాండవులకు విలువిద్యలు నేర్పుతుంటాడు. పేదరికం వల్ల తన బాల్య స్నేహితుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రుపదుడు మహారాజు. ద్రుపదుడు వెంటనే అహంకారంతో, గర్వంతో, అధికార గర్వంతో కూడి అసలు అడగటానికైనా వియ్యానికైనా కయ్యానికైనా తూగే వాళ్ళతో ఉండాలి కానీ అన్నట్లు మాట్లాడతాడు. అప్పుడు ద్రోణుడు కోపగించి తన శిష్యుల్లో ఉన్నటువంటి పాండవ మధ్యముడు అర్జునుడు ఉన్నాడు కదా, అర్జునుడితో నా యొక్క స్నేహితుడు ధనగర్వంతో అధికార గర్వంతో విర్రవీగాడు, అలాంటి ద్రుపదుడిని కట్టి బంధించి నా దగ్గరకు తీసుకురా అని సెలవిస్తాడు. సరే, అది ఆ సన్నివేశం వద్దు. ఇప్పుడు వైర స్నేహం వారిరువురిది, ద్రుపదుడు ద్రోణుడు. స్వార్థ స్నేహం మహాభారతంలో కనిపిస్తుంది అనమాట. స్వార్థ స్నేహం దుర్యోధనుడు అలాగనే కవచకుండలాలు ధరించినటువంటి వ్యక్తి ఎవరు? కర్ణుడు. దుర్యోధనుడు కర్ణుడు వారిరువురికి సంబంధించింది స్వార్థ స్నేహం. స్వార్థం ఎవరు స్వార్థం? దుర్యోధనుడు సహజంగా కర్ణుడు విలువిద్యా పాండిత్యం సందర్భంలో అంటాడు కదా, విలువిద్యా పాండిత్యం సందర్భంలో కులాన్ని ప్రాధాన్యతగా తీసుకొని క్షత్రియులు మాత్రమే ఈ విలువిద్యలో పాల్గొనాలని అన్నప్పుడు అవమాన భారంతో వెళుతున్నటువంటి కర్ణుడిని చూసి దుర్యోధనుడు అంటాడు కదా, ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సోతసుతుని కిందు నిలువ అర్హత లేదందువా, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే అంటూ హక్కును చేర్చుకుంటాడు. అలా చేర్చుకున్నాడు, అది మంచిదే. కానీ కవులు ఏమంటారంటే దాంట్లో స్వార్థం ఉంది, ఇంతటి వీరుడు నా పక్షాన ఉంటే పాండవులను నేను ఓడించవచ్చు అనేటువంటి స్వార్థంతో కూడినటువంటి స్నేహం గుర్తుపెట్టుకోండి. స్వార్థ స్నేహం దుర్యోధనుడు అలాగనే కర్ణుడు వారిరువురిది స్వార్థ స్నేహానికి ఉదాహరణగా ప్రస్తావించాడు. అది గతంలో అడిగాడు, అందుకోసం అన్నమాట అంత వివరణ. సరే, తర్వాత 9వది రంగస్థలం. రంగస్థలం అంటే నాటక రంగానికి సంబంధించింది. ఇది ఒక వ్యాసం, సంస్కృతి సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినటువంటిది. అంటే నాటక రంగం అనేటువంటిది మన ఒక సంస్కృతి అని తెలియజేసేటువంటిది. ఎన్ని ప్రశ్నలు ఉంటాయోనండి అందులో నాటక రంగానికి సంబంధించి. అసలు నాటకాలు పేర్లు కవులు అనేకమైన ఉన్నాయి, మీరు రాయాలే కానీ 2 పేజీలు వస్తాయి అన్నమాట. అంత సమాచారం అందులో ఉంటుంది. కొద్దిగా ఇబ్బందితో కూడినటువంటిదే. రచయిత తనికెళ్ళ భరణి, మనకి తెలుసు కదా, దర్శకుడు, మాటల రచయిత, నటుడు, అలాగనే గాయకుడు. ఆడినమ్మ శివుడు, ఆటగదరా శివ, పాటగదరా శివ అంటూ శివకీర్తనలు చేసేటువంటి తనికెళ్ళ భరణి. తనికెళ్ళ భరణి అనగా మనకు పూర్తి పేరు కూడా తెలుసుకొని ఉండాలి. తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్ పూర్తి పేరు. తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్, ఇది పూర్తి పేరు అన్నమాట. ఈయన రాసినటువంటి రచనలు కొన్ని చూద్దాం. అగ్గిపుల్ల ఆత్మహత్య కాస్త భిన్నమైనది, గుర్తుపెట్టుకోండి. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి, అద్దె కొంప ఆయన రచనల్లో చాలా ముఖ్యమైనది. అద్దె కొంప అనేటువంటిది ఆయన రచనలో. చెల్చెల్ గుర్రం రాశారు, కొక్కరొక్కో రాశారు, గార్ధభాండం అని రాశారు, గోగ్రహణం రాశారు. ఉత్తర గోగ్రహణం కాదు, గోగ్రహణం. ఇవి శభాషురా శివ,
ఆటగదరా శివ ఇలాంటివి. మనకి గతంలో బాలసుబ్రహ్మణ్యం కథానాయకుడిగా 'మిథునం' అనే సినిమా తీశారు కదా, తనికెళ్ళ భరణి. 'మిథునం' అనే సినిమా ద్వారా, దర్శకత్వం ద్వారా ప్రసిద్ధమైనటువంటి, కొంచెం మంచి పేరును, ఇంకాస్త అధికమైన పేరును గడించినటువంటి వ్యక్తి తనికెళ్ళ భరణి. రంగస్థలం దాంట్లో కొన్ని పద్యాలు ఇస్తాడనమాట. తిరుపతి వెంకట కవులు బావా ఎప్పుడు వచ్చితివి అనేటువంటిది. అలాగనే ఇచ్చోటనే గుర్రం జాషువా గారి శ్మశాన వాటికి సంబంధించి ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఇలాంటి పద్యాలు పాట వెనకాల ప్రస్తావన చేస్తాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గయోపాఖ్యానంలోనివి ఒకసారి పరిశీలించండి, దానికి సంబంధించిన వివరణ. తర్వాత 10 తీర్పు. తీర్పు వచ్చేసరికి ఆధునిక పద్యం. గత రెండేమో ప్రాచీన పద్యాలు, ఇదేమో ఆధునిక పద్యం. దీంట్లో ఇతివృత్తం ఏమిటంటే పరోపకార గుణం, ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి గుణం ఇది. తీర్పు పాఠం జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేటువంటి పేరు ఏంటంటే కరుణశ్రీ. కరుణశ్రీ ఆయన కలం పేరు కరుణశ్రీ, ఆయన రచన పేరు కూడా, అంటే ఆయన రాసిన గ్రంథం పేరు కూడా కరుణశ్రీ. ఆ కరుణశ్రీ అనే గ్రంథంలోనిదే ఈ పాఠ్యాంశం కూడా. ఆయన ఇతర రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం. చాలా బాగున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అన్ని స్త్రీలతోనే. శ్రీ అంటే సంపద అని అర్థం. స్త్రీ వేరు, శ్రీ వేరు. తెలుగు బాల శతకం చాలా ప్రసిద్ధమైనటువంటి తెలుగు బాల శతకం అనేటువంటిది. ఆరుద్ర మరియు పుట్టపర్తి నారాయణాచార్యులు ఈయన సమకాలికులు. గుంటూరు ఏసీ కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇంకొక ప్రధానమైనది ఏమిటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు, అంటే ఘంటసాల తెలుసు కదా, గాయకుడు. ఘంటసాల వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపం అనేటువంటి దాన్ని చక్కగా వినిపించారు, అంటే పాడినటువంటి వ్యక్తి. పుష్ప విలాపం అనేటువంటిది కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రే. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము ఆకట దయలేని వారు మీ ఆడవారు అంటూ సాగేటువంటి పద్యాలు అద్భుతమైన గానం చేసిన ఆయన ఘంటసాల. రచించిన ఆయన పుష్ప విలాపం అనే కావ్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఎందుకంటే ఈ కవి పరిచయం మొదటి వాక్యంలోనే ఆ పదం అంటాడనమాట. ఇక పాఠానికి వచ్చేసరికి చాలా చాలా ముఖ్యమైనది. ఇందులో 2 పాత్రలు తెలుసుకోవాలి. ఒకళ్ళు సిద్ధార్థుడు, 2 దేవదత్తుడు. సిద్ధార్థుడు అంటే గౌతముడు, బుద్ధుడు అనమాట. గౌతమ బుద్ధుడు అంటాం కదా. సిద్ధార్థుడు, దేవదత్తుడు ఇద్దరు కూడా రాజకుమారులే. అలా విహారయాత్ర చేసుకుంటూ, అంటే వన విహారం లాగా అలా చేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళుతూ ఉంటాడు. సిద్ధార్థుడు సాధు స్వభావి, దేవదత్తుడు క్రూర స్వభావి. వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలో మరాళ గుంపు, ఈ గతంలో టెట్లో అడిగాడు మరాళం అనే పదానికి అర్థం ఏమిటని. మరాళం అంటే హంస. హంసల గుంపు వెళుతూ ఉంటుంది. సిద్ధార్థుడు చూసి ఎంత అందంగా ఉందంటాడు. దేవదత్తుడు చూసి ఈరోజు నాకు తినడానికి మాంసం దొరికిందని వెంటనే బాణం తీసి సంధిస్తాడు. ఒక హంస తన కడుపులో గుచ్చుకొని నేలపడుతుంది. నేలబడ్డ హంసని సిద్ధార్థుడు వెంటనే వెళ్ళి దాని బాణాన్ని తీసి దాని గాయాన్ని కట్టుగట్టి దాన్ని స్థిమితపరుస్తాడు, దాని ప్రాణాన్ని నిలబెడతాడు. దేవదత్తుడుండి అది నేను బాణం వేస్తే పడిన హంస, ఆ మరాళాన్ని నాకు ఇవ్వంటాడు. దేవదత్తుడు దాని ప్రాణాన్ని నిలబెట్టింది నేను, అది నాకు చెందుతుంది అంటాడు. వీరిద్దరూ అలా అనుకుంటూ తీర్పు తీర్చడం కోసం దగ్గరలో ఉన్న మహారాజు దగ్గరికి వెళ్తారు. అదే పాఠం యొక్క అర్థం, పేరు తీర్పు. ఆ రాజుగారు ఏమని తీర్పిస్తారు? అబ్బాయి వాస్తవానికి నువ్వు బాణం వేసావు, నీదవ్వాలి. కానీ సిద్ధార్థుడు దాని ప్రాణాన్ని కాపాడాడు. చనిపోయినట్లయితే నీదయ్యేది, బ్రతికింది కాబట్టి ఆ బ్రతకటానికి కారణం సిద్ధార్థుడు కాబట్టి సిద్ధార్థుడికి చెందుతుంది అంటాడు. ఆ తీర్పు దేవదత్తుడికి నచ్చదు. ఆ తీర్పు దేవదత్తుడికి నచ్చదు. రెండో తీర్పుగా మళ్ళా ఆ రాజు ఏమని చెబుతాడంటే, సరే అల్లంత దూరంలో ఇద్దరు నిలబడండి, ఇక్కడ ఒక పీఠం పెడతాను, ఈ పీఠం మీద ఆ గాయపడిన హంసను, ఆ మరాళాన్ని, ఆ మానస సరోవరాలలో నీటిని గ్రోలేటువంటి ఆ మరాళాన్ని నిలబెడతారు. చిరొకసారి పిలవండి, ఎవరు పిలిచినప్పుడు ఈ హంస వచ్చి చేరుతుందో వారికి అవుతుంది, ఇదే నా తీర్పు అంటాడు. అది పాఠం పేరు తీర్పు, గుర్తుపెట్టుకోండి. అందుకే పరోపకారం అన్నాడు. దేవదత్తుడు పిలుస్తాడు. అతని రూపాన్ని చూసో అతని కంఠస్వరంలో ఉన్న గాంభీర్యాన్ని చూసో ఏమో కానీ మరాళం రాదు, హంస వెళ్ళదు.
దేవదత్తుడు చెల్లి రావే జాబిల్లి రావే పద్యంలోనే ఉంటుంది ఆ పదాలు, నేను అనేది కాదు. అనగానే వెంటనే ఆ హంస సిద్ధార్థుడి యొక్క చేతుల్లో వాలుతుందన్నమాట. ఇది పరోపకారం. అందుకని ఇతివృత్తం పరోపకారం పద్య రూపంలోని పాఠం కాబట్టి ఆధునిక పద్యం. ఎందుకంటే ఆధునిక కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించింది కాబట్టి తీర్పు పాఠ్యాంశం పేరు. ఇవి గుర్తుంచుకోండి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం. అలాగనే ఘంటసాల ఆలపించినటువంటి పుష్ప విలాపం అనేటువంటిది కూడా వీరి రచనే. సరే, తరువాత ఏ దేశమేగిన, ఇందులో గతంలో అడిగాడు, పాఠం లోపల విషయాల్లో దీనికి సంబంధించి అడిగాడు. రామాయణాన్ని ఇలాంటి వాటిని జర్మన్ భాషలో అనువదించినటువంటి ఎవరు అనేటువంటిది అనమాట. ఏ దేశమేగిన మనకి పేరులోనే ఉంది, ఇది యాత్రా సాహిత్యానికి సంబంధించింది. ఏ దేశమేగిన యాత్రా సాహిత్యం. దేశభక్తికి సంబంధించిన ఇతివృత్తం కలిగింది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటిది. భారత ప్రభుత్వం తరపున ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు విదేశీ పర్యటన చేస్తారు. పాఠం పేరు ఏ దేశమేగిన, యాత్రకు సంబంధించి కాబట్టి యాత్రా సాహిత్యం. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు నా విదేశీ పర్యటన అనుభవాలు, ఈ పుస్తకంలో నుంచే మనకి ఆమె రాసినటువంటి ఈ పాఠం ఇవ్వటం జరిగింది. నా విదేశీ పర్యటన అనుభవాలు. మనకి తర్వాత వస్తాడు కదా సరే, ఆంధ్ర కవయిత్రులు, వీరి ప్రసిద్ధమైన రచన ఆంధ్ర కవయిత్రులు సాహితీ రుద్రమ. గుర్తుపెట్టుకోండి, ఈవిడ ఆత్మకథ పేరు సాహితీ రుద్రమ. ఎవరి రుద్రమ? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. రుద్రమదేవి అంటాం కదా, లక్ష్మీకాంతమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి యొక్క ఆత్మకథ సాహితీ రుద్రమ. సాహిత్యంలో రుద్రమదేవి అనే అర్థంలో అనమాట. ఆంధ్ర కవయిత్రులు చాలా ప్రసిద్ధమైంది. గత టెట్లో అడిగాడు నా విదేశీ పర్యటన అనుభవాలు అని, అది గమనించండి. ఆవిడ జర్మన్ దేశం వెళ్తుంది. జర్మన్ దేశంలో సంస్కృత భాషకు సంబంధించిన అధ్యయనాలు ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే. మన భారతదేశంలో సంస్కృత భాష అంతరించిపోయే భాషల్లో చేరింది, కానీ జర్మన్ దేశంలో వారి ప్రముఖమైన గ్రంథాలను జర్మన్ భాషలో, సంస్కృత గ్రంథాలను పైన అధ్యయనం చేసి సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను, ఏది కాళిదాసు గ్రంథాలు కానీ ఇతర గ్రంథాలన్నింటినీ కూడా, అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథం కూడా ఈవిడ రాసినటువంటిది. ఆ గ్రంథాలన్నింటినీ కూడా అనువాదం చేసుకున్నారనమాట. జాతిపిత, హంస విజయం, నా తెలుగు, మాంచాల, లజ్జ ఇలాంటి రచనలు చేశారు ఈవిడ. జర్మన్ భాషలోకి రూబేన్ పండితుడు కానీ ప్రొఫెసర్ మోడే కానీ మనకు పాఠంలో వస్తారు ఆ పేర్లు. వారు జర్మన్ భాషలోకి సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ గ్రంథాలను అనువాదం చేశారు అనేటువంటిది అనమాట. ఆ యాత్రలో నేను చూశాను. అందుకని దేశభక్తి అనేటువంటి ప్రస్తావనించాడు ఇతివృత్తానికి. గుర్తుంటుంది కదా దేశం, ఇది కూడా దేశం. ఏ దేశమేగిన అంటే తిరగడం, అంటే యాత్ర చేయటం, యాత్రా రచన. సరే, 12 మాట మహిమ. నాలుగుకు సంబంధించి అద్భుతమైన పద్యాలు కలిగింది. కొలకలూరి స్వరూపరాణి గారు ఆధునికానికి సంబంధించిన పద్యమే ఇది. మాట మహిమ. మాట నాలుగుకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. జీవన విధానం ఎలా ఉండాలి, నోటిని ఎలా కాచుకోవాలి, మృదువైన మాట కోపమును చల్లార్చును అని ఒక సామెత ఉంది. మాట ఎదుటి వ్యక్తిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. అది ఒక నానుడి ఉందన్నమాట. దానికి సంబంధించిన కొలకలూరి స్వరూపరాణి గారు రాసినటువంటి పాఠ్యాంశం మాట మహిమ, ఆధునిక పద్యం, జీవన విధానాన్ని ఇతివృత్తంగా కలిగింది. చంద్రగ్రహణం ఒక అద్భుతమైన రచన చేశారు, చాలా ప్రాముఖ్యమైనది గమనించండి. చంద్రగ్రహణం అనే పాఠంలో ఉంది ఇది. చంద్రగ్రహణం అనేటువంటి ఈ రచనకు ప్రత్యేకత ఏంటంటే తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా దీన్ని చెబుతారు. ఇది ముఖ్యమైనది. తెలుగులో ప్రప్రథమ అంటే మొదట ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం ఏమిటంటే చంద్రగ్రహణంగా విమర్శకుల అభిప్రాయం. కవయిత్రి తిలక, ఏమిడ బిరుదు ఎన్నిసార్లు అడుగుంటాడో గతంలో, అంటే ఒక 4-5 టెట్టల్లో, 2-3 టెట్టల్లో. కవయిత్రి తిలక అది బిరుదు, గుర్తుంచుకోండి. కవయిత్రి తిలక కొలకలూరి స్వరూపరాణి. తిలకం దిద్దటం ఎవరికి? రాణికి. ఏ రాణికి? స్వరూపరాణికి. కవయిత్రి తిలక అనేటువంటి బిరుదు కొలకలూరి స్వరూపరాణి. ఇది చాలా ముఖ్యమైనది. ఈవిడ ఇతర రచనలు కూడా రాశారు. నన్నయ్య మహిళ అని, శివతాండవం,
వాయునందన శతకం, వాయునందనుడు హనుమంతుడి మీద అనమాట. వాయునందన శతకం, మేమంతా భటులం, విష్ణు మార్గదర్శకులం, ఇతర రచనలు. సరే, అవి ప్రత్యేకం, గమనించండి తర్వాత ఎప్పుడైనా. తర్వాత 13 నా చదువు. ఈ డైరెక్ట్ ప్రశ్న. నా చదువు అనే పాఠ్యాంశం కవులు రచనలు ఇచ్చి, కవులు పాఠం పేర్లు ఇచ్చి జతపరచండి అని ఇచ్చిన వాటిలో ఇచ్చింది అన్నమాట. నా చదువు. ఎవరు చదువు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క చదువు. అప్పట్లో వారాలు చేసుకోవటం, అంటే ఒక వారం ఒకళ్ళ ఇంటి దగ్గర అట్లా, ఇప్పుడున్న హాస్టల్ని అప్పుడు వారాలు అన్న భావంతో చదువుకునేవాళ్ళు. స్వీయ చరిత్రకు సంబంధించి, స్వీయ చరిత్ర అన్న ఆత్మకథ అన్న ఒకటే. అందులో ఉండేటువంటి కథనం ఏమిటి? తన గురించి తాను చెప్పుకుంటాడు కాబట్టి ఉత్తమ పురుష కథనంలో సాగేటువంటి రచన స్వీయ చరిత్రలో ఉంటుంది. స్వీయ చరిత్ర అన్న ఆత్మకథ అన్న ఒకటే. ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి. ఆయన చదువు కోసం పడిన పాటలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, అది ఇతివృత్తం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా ముఖ్యమైనది అనుభవాలు జ్ఞాపకాలను. ఆయన యొక్క ఆత్మకథ పేరు అనుభవాలు జ్ఞాపకాలను, ఆత్మకథ. ఇందాకొచ్చింది సాహితీ రుద్రమ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి స్వీయ చరిత్ర. అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత చరిత్ర. తాపీ ధర్మారావు గారు రాళ్ళు రప్పలు, ఆయన యొక్క జీవిత చరిత్ర గమనించండి. అంటే వారి యొక్క ఆత్మకథలు అనమాట అవి. నేను ఈసారి ఎప్పుడైనా ప్రత్యేకమైన పాఠ్యపుస్తకాల్లో ఉన్న కవులు వారి ఆత్మకథలు ఏమైనా ప్రస్తావిస్తే విడిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈయన ఇతర రచనలు వడ్ల గింజలు, మార్గదర్శి. నేను ఈయన రచనలు ప్రత్యేకంగా రాశాను, గుర్తుంటాయో ఉండవనని. వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత, ఇవన్నీ కూడా కథలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా వడ్ల గింజలు, మార్గదర్శి తెలుగు పండితులకైతే చాలా చాలా ముఖ్యమైందనమాట. ఎన్నిసార్లు అడుగుంటాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనల మీద. వడ్ల గింజలు అడిగాడు, వీరపూజ అడిగాడు, గులాబీ అత్తరు పాఠం పేరే ఉండేది గతంలో 7వ తరగతిలో, కీలెరిగిన వాత, ఇవన్నీ కథలు. సుమారుగా ఒక 75 కథలు రచించారు వీరు. అలాగనే మిథునానురాగం, శ్మశాన వాటిక, ఈ 2 నవలలు. చాలా ట్విస్ట్ అయిందనమాట ప్రశ్న. అంటే 2 రచనలు ఇచ్చి ఇది నవల లేదా నాటకం లేదా కథానిక లేకపోతే పద్యకావ్యం ఇట్లా అడగటానికి అవకాశం ఉంటుంది. లేదా ఇటుపక్క పుస్తకాల పేర్లు ఇటుపక్క కావ్యాల పేర్లు ఇచ్చి జతపరచండి అని అడగటానికి కూడా ఉంటుంది. మిథునానురాగం, శ్మశాన వాటిక ఇవి నవలలు. ప్రేమపాశం, రాజరాజు, రక్షాబంధనం నాటకాలు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రేమపాశం, రాజరాజు, రక్షాబంధనం నాటకాలు అవి చాలా ప్రత్యేకమైనవి, గుర్తుంచుకోండి. అలాగనే మల్లాది రామకృష్ణ గారు ఈయనకి కాస్త గురువు గారి లాగా అనమాట. ఈయన అవధానాలు చేశారు, శ్రీపాద వారు అవధానాలు చేశారు. ఇందాక ఆశావాది ప్రకాశ్రావు గారు అవధానాలు ఎట్లా చేశారని చెప్పుకున్నాం. 171 అవధానాలు. ఆశావాది ప్రకాశ్రావు గారు చాలా బాగా చెప్పుకుంటాడు. దాంట్లో కనీసం నిషిద్ధ ఏది అందులో ఉండి, సరే అది ప్రస్తావన వద్దులండి ఇప్పుడు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా అవధానాలు చేశారు, కనకాభిషేకం పొందారు. అవధానాలు చేసి కనకాభిషేకం పొందిన వారిలో ఈయన ప్రస్తావిస్తూ ఉంటారు అనమాట. అంటే ఈయన ఆశావాది ప్రకాశ్రావు గారు కాస్త దీన స్థితి నుంచి వచ్చినటువంటి వాడు, దళితుడు అనమాట. ఆయన నన్ను అవధానాలు చేశారు, ఏదో కాస్త సంపద వస్తుంది అని అనుకున్నాను, సరస్వతి మాత్రమే మిగిలింది, సంపద అయితే ఏమి రాలేదు అని చెప్పుకుంటూ అందరిని గౌరవించే సందర్భంలో ఏదో ఆ అష్టావధానంలో ఉండేటువంటి 8 మంది పృచ్ఛకుల్లో ఒక పృచ్ఛకుడితో సమానంగా కూడా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదని తన యొక్క దీనస్థితిని తెలియజేసిన సందర్భం. అది కాస్త బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సరే, ఇక ఇందులోకి వచ్చేసరికి వీరి యొక్క రచనలు గమనించండి. ఇక్కడ ఇందాక నేను ఒక విషయం ప్రస్తావిస్తానన్నాను. ఏమిటంటే శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము. ఇది శ్రీపాద వారి వచనము. వచన కవితలు వచనంలో బోల్డ్ రాశారనమాట. నవలలు రాశారు, నాటకాలు రాశారు, కథలు రచించారు. కథలైతే అద్భుతమైన కథలు ఉంటాయి అన్నమాట. అందుకని శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని శ్లాఘించిన వారు ఎవరు అంటాడు. రామకృష్ణ, మల్లాది రామకృష్ణ శాస్త్రి, గుర్తుపెట్టుకోండి. అలాగనే ఇందాక చెప్పినటువంటి వీటిల్లో ఆత్మకథలో ఒక ప్రత్యేకమైన నిర్వచనం చెప్పుకున్నాం. డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు అన్నటువంటి మాటలు చెప్పుకున్నాం. నేను వీలైతే స్క్రీన్ మీద చూపిస్తానని చెప్పినటువంటి దాన్ని చెప్పాను కదా. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని అన్న వ్యక్తి ఎండ్లూరి సుధాకర్. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం ఎండ్లూరి సుధాకర్ గారు అన్నారు. అలాగనే ఆశావాదిలో పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ ఆశావాది ప్రకాశరావు గురించి చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే గారు అని చెప్పుకున్నాం. అలాగనే దీంట్లోకి వచ్చేసరికి నా చదువు అనేటువంటి ఈ పాఠ్యాంశంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అన్నటువంటి వ్యక్తి, శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని ప్రస్తావించింది ఎవరంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అన్నటువంటి మాటలు. అది ఒకసారి గమనించండి. అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటిది ఆయన ఆత్మకథ. అలాగనే ఆకుపచ్చ శోకం చివరి పాఠ్యాంశం. ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం, పేరులోనే ఉంది ఆకుపచ్చ, అది పర్యావరణానికి సంబంధించి. ఇతివృత్తం పర్యావరణం, ఇది వచన కవిత్వానికి సంబంధించింది అనమాట. కవిత్వం ఉంటుంది, అలాగనే గద్యం కూడా ఉంటుంది. డేవిడ్ లివింగ్స్టన్ ఈయన రచించినటువంటిది అనమాట. డేవిడ్ లివింగ్స్టన్, కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్, కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో మార్కాపురానికి చెందినటువంటి కవి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, లెక్చరర్ అనమాట. జీవశాస్త్ర అధ్యాపకుడు. దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, కుర్చీ చెప్పిన చర్చీ కథలు మొదలైనటువంటివి వీరు రాసినటువంటి రచనలు. ఇవి సంక్షిప్తంగా చెప్పాను కదా, సమయం ఎక్కువే అవుతుందని. అయితే ఎక్కువ పాఠాలు అనమాట, 14 పాఠాలు ఇవి ఉంటే ఇంకొక 14 ఉపవాచకాలు ఉన్నాయి. అవి ఇంకా అన్నమాట, అంటే బాగా సిలబస్ అధికమైంది. కాబట్టి సంక్షిప్తంగా కాస్తన్నా మీకు వివరణ ఇవ్వగలిగానని నేను అనుకుంటున్నాను. తర్వాత నూతన 10వ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించిన ఇంకాస్త రసవత్తరంగా మీకు అందించడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ధన్యవాదాలు.